ఒక వ్యవస్థని మనం తీసుకున్నట్లయితే, ఆ వ్యవస్థ తాలూకు వ్యక్తులు ఉన్నప్పుడు, ఆ వ్యక్తులు అధికారము, ఆధిపత్యము, పెత్తనం చేసినప్పుడు తప్పనిసరిగా అది స్వయంకృతంగా అయ్యి, ఆ వ్యవస్థలు నశించిపోయే అవకాశం ఉంటుంది. అంటే ఆ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, తమ ఆధిపత్యంతో, తమ అధికారంతో, తమ అహంకారంతో ఆ వ్యవస్థల్ని తామే అపకారం చేసి నాశనం కావడానికి కారణమవుతారు. అంటే వ్యవస్థ స్వయంకృతంగానే తన వినాశనానికి తానే కారణం అయినట్టుగా మనం చెప్పుకోవాలి. అనేక వ్యవస్థలు మనం చూసాం. అలాగే ఉదాహరణకి మనం ఒక వ్యవస్థని మనం తీసుకున్నట్లయితే, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనేది చాలా కాలంగా అనేక చోట్ల కొనసాగుతూ వస్తున్న పరిస్థితి మనం చూసాం. ఉమ్మడి కుటుంబాలు. మరి ఈనాడు వ్యక్తి కుటుంబాలే న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటున్నారు. ఈ చిన్న కుటుంబాలే చింతలేని కుటుంబాలని ప్రచారం కాబడి, ఈనాడు ఫ్యామిలీ అంటే తల్లి, తండ్రి, ఒకళ్ళు లేదా ఇద్దరు బిడ్డలు అంతే. అదే ఫ్యామిలీ. మరి ఒకప్పుడు ఉమ్మడి కుటుంబంగా ఉన్న పరిస్థితిని మనం గమనించాం. తల్లి, తండ్రి, అలాగే బాబాయిలు అందరూ మొత్తం రిలేషన్స్ అన్నీ కూడా ఒక ఇంట్లోనే ఒక పెద్ద ఇల్లు కట్టుకొని ఆ ఇంట్లోనే ఉండడం మనం చూసాం. సరే ఇప్పటికి కూడా ఎక్కడైనా మనకి కనిపిస్తే కనిపించొచ్చు. కానీ ఈ వ్యవస్థని మనం ఉదాహరణకు తీసుకుంటే, వ్యవస్థ వల్ల ప్రయోజనాలు ఉన్నప్పటికీ కూడా, వ్యవస్థ తాలూకు ఎవరైతే ఒక కుటుంబాన్ని, ఒక పెద్ద కుటుంబాన్ని మనం తీసుకున్నట్లయితే, ఒక ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి పెద్దల్ని మనం తీసుకున్నట్లయితే, వాళ్ళు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు పెత్తనం ద్వారా, ఆధిపత్యం ద్వారా, అధికారం ద్వారా, పక్షపాతం చూపించడం, నచ్చని వాళ్ళ పట్ల ఒకలా ఉండడం, నచ్చని వాళ్ళ పట్ల ఒకలా ఉండడం. తల్లిదండ్రులే మనం తీసుకున్నట్లయితే కుటుంబానికి వాళ్ళే పెద్దలు కాబట్టి, వాళ్ళకి నచ్చిన వాళ్ళ పట్ల ఒకలా వ్యవహరించడం, నచ్చని వాళ్ళ పట్ల ఒకలా వ్యవహరించడం. అంటే ఒక ఫిజికల్‌గా కూడా తేడా చూపించడం, మానసికంగా కూడా తేడా చూపించడం. ప్రేమాభిమానాల్లో తేడా చూపించడం, అలాగే ఏదైనా పంపకం విషయంలో తేడా చూపించడం. ఇవన్నీ కూడా వ్యక్తుల్లో అసంతృప్తి కలిగించి, ఆ వ్యవస్థని లేకుండా చేయడం జరిగింది. అంటే ఆ వ్యవస్థలో ఉన్నవాళ్ళే ఆ వ్యవస్థ కూలిపోవడానికి కారణం అవ్వడం అనేది మనం ఇక్కడ గమనించగలం. అలాగే అంచేత ఇప్పటి ఆ వ్యవస్థ ప్రయోజనాల కన్నా కూడా ఈ విధమైనటువంటి నష్టాలు, కష్టాలు ఎక్కువడం కారణంగా ఆ వ్యవస్థ కనుమరుగవటం జరిగింది. ఆ విధంగా వ్యవస్థలు స్వయంకృతంగా కనుమరుగవటం మనం గమనించొచ్చు. అలాగే ఒక సంస్థను తీసుకున్నట్లయితే, సంస్థలో పనిచేసినటువంటి వ్యక్తులే ఆ సంస్థ మూతపడ్డానికి కారణం అవుతూ ఉంటారు. అక్కడ కూడా ఆధిపత్యము, లేదంటే అధికారము, పెత్తనము. అది ప్రజా సంబంధాలైతే ప్రజల పట్ల ఆధిపత్యాన్ని ప్రదర్శించడం, అధికారాన్ని ప్రదర్శించడం, వారి పట్ల నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించడం. ఇటువంటి కారణంగా ప్రజాదరణ ప్రజల మనసుల్లో ఆదరణ కోల్పోయి క్రమక్రమంగా ఆ వ్యవస్థలు మూతపడిపోవడం మనం చూసాం. అనేక వ్యవస్థలు సమాజంలో వస్తున్నవి మూతపడ్డానికి స్వయంకృతంగా ఆ సంస్థలో పనిచేసినటువంటి వ్యక్తులే, లేదంటే ఆ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులే ఆ మూసివేత కారణం అవడం అన్నది మనం కొద్దిగా పరిశీలిస్తే అర్థమవుతుంది. అంచేత ఏ వ్యవస్థ అయినా, ఏ సంస్థ అయినా, ఏ వ్యక్తి అయినా కూడా పతనం కావడానికి స్వయంగా ఆ వ్యక్తి గాని, ఆ వ్యవస్థ గాని, ఆ సంస్థలో ఉన్నటువంటి వ్యక్తులే కారణం అవడం అన్నది మనం గమనించొచ్చు. అది చిన్న స్థాయి నుంచి మొదలై పెద్ద స్థాయికి వచ్చేసరికి అక్కడితో కథ ముగిసిపోవడం అనేది మనం గమనిస్తాం. ముందు చెప్పుకున్నట్టుగా ఉమ్మడి కుటుంబం మనం తీసుకున్నట్లయితే, ఆ ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి పెద్దల యొక్క ఆధిపత్యం, పెత్తనం, పక్షపాతం, కొంతమందిని నిర్లక్ష్యం చేయడం, కొంతమంది వాళ్ళకి ఇష్టమైన వాళ్ళ పట్ల ఒకలా ఉండడం, ఇష్టం లేని వాటి వల్ల ఒకలా ఉండడం, ఒకళ్ళ మీదే బాధ్యతలు పెట్టడం, ఒకళ్ళని ఏ బాధ్యత లేకుండా వదిలేయడం. ఈ రకమైన అనేకమైనటువంటి తేడాల వల్ల
ఆ వ్యవస్థలు కనుమరుగవడం జరిగింది. అది స్వయంకృతం అని చెప్పాలి. అలాగే ఒక సంస్థను మనం తీసుకున్నాం. అలాగే ఆ సంస్థలో ఉన్నటువంటి వ్యక్తులే ఆ సంస్థ కూలిపోవడానికి, మూతపడిపోవడానికి కారణం అవుతారు. సంస్థ పట్ల నిర్లక్ష్య వైఖరి, తమ ఆధిపత్యం, తన అధికారం, తమ అహంకారం, ఈ విధమైన ప్రదర్శనతోటి చాలా సంస్థలన్నీ కూడా ఏ సంస్థ అయినా కూడా వ్యక్తులతో ప్రమేయం ఉన్నవే కదా! ఎప్పుడైతే వ్యక్తులు దాన్ని కోరుకోరో, ఆ అహంకారాన్ని, ఆ పెత్తనాన్ని, ఆ ఆధిపత్యాన్ని అనుభవించలేక వ్యతిరేకిస్తూ ఆ సంస్థ పట్ల వ్యతిరేకత పెంచుకుంటారు. ఆ వ్యతిరేకత చిన్న స్థాయిలో మొదలై అది పెద్ద స్థాయికి చేరేసరికి ఆ వ్యవస్థ మూతపడడం అనేది మనం గమనిస్తాం. అనేక వ్యవస్థలు మూతబడినా, అనేక సంస్థలు మూతబడినా, వ్యక్తి పతనమైనా కూడా ఇవే కారణం అవుతూ ఉంటాయి. స్వయంకృతమే కారణం అవుతూ ఉంటాయి. అంచేత ఈ స్వయంకృతం అపరాధం అనేది ప్రధానంగా మూల కారణాలు మనం అన్వేషిస్తే అహంకారం ఉంటుంది, ఆధిపత్యం ఉంటుంది, అధికారం ఉంటుంది. ఇవన్నీ కూడా మూల కారణాలుగా మనం చెప్పుకున్నట్లయితే అవే ఆ సంస్థల యొక్క మూత కారణం అనేది మనం గ్రహించొచ్చు. మనం ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గరికి వచ్చినట్లయితే వ్యక్తి కూడా ఈ ఆధిపత్య ధోరణి లేదంటే పక్షపాతం లేదంటే ఇటువంటి స్వయంకృతాల వల్ల తనకి తను పతనానికి కారణమయ్యే పరిస్థితి ఉంటుంది. ఎక్కడైనా ఆ వ్యక్తి ఒక వ్యక్తి కుటుంబంలో ఉన్నాడు. చిన్న కుటుంబాన్ని తీసుకున్నాం. ఇప్పుడు ఎక్కువగా అవే ఉన్నాయి కాబట్టి. ఓకే. తన ఆధిపత్య ధోరణి, పక్షపాత ధోరణి, తన నిర్లక్ష్య ధోరణి లేదా ఏవైతే విపరీత ధోరణులు ఉంటాయో వాటిని కుటుంబం పట్ల ప్రదర్శించినట్లయితే ఆ కుటుంబం అభివృద్ధిలోకి రాని పరిస్థితి మనం గమనిస్తాం. అలాగే రోజు రోజుకి విచ్ఛిన్నం అవ్వడం కూడా గమనించొచ్చు. చిన్న కుటుంబం అయినా సరే. నలుగురు నాలుగు దోవలైన ఆశ్చర్యం. అంచేత ఎక్కడ పొరపాటు జరుగుతున్నది అని మనం గమనించుకున్నట్లయితే, వాటిని సరిదిద్దుకున్నట్లయితే ఈ వ్యవస్థని గానీ, సంస్థని గానీ, వ్యక్తి తనకి తాను గానీ కాపాడుకోవచ్చు. ఎక్కడ జరుగుతున్నదో మనం గమనించినట్లయితే ఒక విపరీతమైన ఆధిపత్య ధోరణి, అహంకార ధోరణి, నిర్లక్ష్య ధోరణి, పక్షపాత ధోరణి, కొత్తగా నేర్చుకుందామనే తత్వం లేకపోవడం, వ్యక్తులతో ప్రవర్తన తెలియకపోవడం, తామున్న స్థితి ఏమున్నప్పటికీ కూడా దానికి సంబంధించిన అదేదో గొప్ప అనుకుని, దానికి సంబంధించిన ఆధిపత్యాన్ని ప్రదర్శించడం, బాధ్యతల్ని మర్చిపోవడం. అలాగే వ్యక్తి ఇవన్నీ ప్రదర్శించినట్లయితే కుటుంబానికి నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అంటే ఒక ఉమ్మడి కుటుంబం నుంచి చిన్న కుటుంబాలొచ్చాయి. అంటే పెద్ద కుటుంబం నుంచి క్రమక్రమంగా తగ్గుతూ నలుగురు పిల్లలున్న కుటుంబాలను చూసాం. అలాగే ముగ్గురు పిల్లలున్న కుటుంబాలు చూసాం. అప్పట్లో ఇద్దరు లేక ముగ్గురు చాలని పాటల్లో కూడా విన్నాం. ఆ తర్వాత ముగ్గురనేది తగ్గిపోయి ఇద్దరు మాత్రం మిగిలింది. ఇప్పుడు ఇద్దరు కూడా తగ్గి ఒకళ్ళే అయింది. రాబోయే రోజుల్లో ఒకటి కూడా లేకుండా ఉండే పరిస్థితి స్వయంకృతంగా వచ్చే అవకాశం ఉంటుంది. అది ఎలాగైనా జరగచ్చు. కుటుంబంలో ఉన్న ఆధిపత్య ధోరణి, ఆ ఆధిపత్య ధోరణితో విపరీతమైనటువంటి ధోరణులు కనపరిచినప్పుడు కుటుంబ వ్యవస్థ అంటే కుటుంబ వ్యవస్థలో ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటిది ముగ్గురిని మాత్రమే చూస్తున్నాం. తల్లిదండ్రి, ఒక పిల్లాడు. ఈ కుటుంబం. ఇప్పటికి కూడా స్వయంకృతాన్ని అరికట్టుకోకపోతే, ఆ స్వయంకృత అపరాధాలని అరికట్టుకోకపోతే వ్యవస్థలైనా సరే, సంస్థలైనా సరే, వ్యక్తి అయినా సరే, అది కూడా కనుమరుగయ్యే పరిస్థితి వస్తుంది. అంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీని మనం తీసుకున్నట్లయితే, ఒక తల్లి, తండ్రి, ఒక కూతురు ఉన్నట్లయితే, తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన, తల్లిదండ్రుల యొక్క ఆధిపత్య ధోరణి, అధికారం, పక్షపాతం ఇవన్నీ కూడా పిల్లల మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది. వాళ్ళిద్దరి మధ్య ఉన్న అవగాహన, అన్యోన్యత
ఏవైతే నెగిటివ్‌గా ఉంటాయో అవన్నీ గూడా ఫోర్సెస్ అన్నీ గూడా బిడ్డ మీద పనిచేసే అవకాశం ఉంటుంది. ఆ బిడ్డకి ఆ వివాహ వ్యవస్థ మీద నమ్మకం పోయే అవకాశం ఉంటుంది. అంటే ప్రతిరోజు ఆ ఇద్దరు కీచులాడుకున్నట్లయితే, ప్రతిరోజు ఆ ఇద్దరు గొడవ పడుతున్నట్లయితే, మాట్లాడుకోకుండా ఉన్నట్లయితే, ఈ విధమైన పరిస్థితిని ఆ బిడ్డ గమనించినప్పుడు ఆ వివాహం మీద నమ్మకం పోయే అవకాశం ఉంటుంది. తద్వారా వివాహ వ్యవస్థకి విఘాతం కలిగే అవకాశం ఉంటుంది. వివాహమే అవసరం లేని వ్యవస్థ వచ్చిన ఆశ్చర్యం లేదు. అంటే పెద్ద కుటుంబం నుంచి, చిన్న కుటుంబం నుంచి అసలు కుటుంబమే లేకుండా పోయే పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుంది. అంచేత వ్యక్తి తన ప్రవర్తన ఉదాహరణ కుటుంబంలోనే ఉన్నట్లయితే తన కుటుంబంలో తన ప్రవర్తన గమనించుకుంటూ ఉండాలి. అది వ్యవస్థ మీద ప్రభావం ఎంత చూపిస్తుంది? ఒక వ్యక్తే ఉంటే తన కుటుంబం మీద ఎంత ప్రభావం చూపిస్తుంది? అది గమనించుకోకపోతే మరి వ్యవస్థలు ఈ స్వయంకృతాల వల్ల కనుమరుగయ్యే అవకాశం తప్పనిసరిగా ఉంది. అంచేత వ్యవస్థలైనా సరే, సంస్థలైనా సరే, చిన్న చిన్న వ్యక్తులైనా సరే, కుటుంబం అయినా సరే, తప్పులు చేసే ముందు ఆలోచించాలి. ఆధిపత్య ధోరణి తగ్గించుకోవాలి. అధికారాన్ని తగ్గించుకోవాలి. అహంకారాన్ని తగ్గించుకోవాలి. తమ బాధ్యతల్ని గుర్తెరగాలి. ప్రజలతో మంచి సంబంధాలను ఏర్పాటు చేసుకోవాలి. ప్రజలు అంటే ఒక కుటుంబంలో ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళే. సంస్థ అంటే సంస్థకి వచ్చేటువంటి వ్యక్తులే. ఒక సంస్థ ఉన్నట్లయితే ప్రజా సంబంధాలు అనేకం ఉంటాయి సంస్థకి. అనేక ప్రజలు వస్తూ ఉంటారు పనుల మీద. వాళ్ళతో వ్యవహరించేటప్పుడు గానీ, అహంకారపూరితంగా అజ్ఞానంతోటి తామే ఏదో గొప్ప అనుకున్నట్లుగా ప్రవర్తించినట్లయితే ఆ వ్యవస్థలు కనుమరుగవటం ఖాయం. అది ఏ వ్యవస్థ అయినా సరే.